గత 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలన ఉంది. 5 సంవత్సరాల పాటు ప్రజానీకమంతా అనేకమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి సందర్భంలో మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ జనంలోకి వచ్చి నేను చాలా పొరపాటు చేసిన గతంలో. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఆ గతం పొరపాట్లను ఏం చేయకుండా నేను అందరికీ సురక్షితమైనటువంటి పరిపాలన ఇస్తాను. నేను అవి చేస్తానికి 6 సూపర్ 6 పథకాలని చెప్పని ఇవన్నీ పెట్టి జనంలోకి వచ్చి ఆయన అధికారులకు ప్రచారం చేసుకున్నాడు. సరే, అయితే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం వలన వీళ్ళు మళ్ళీ నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే, బాగానే ఉంది. సంవత్సర కాలం అవుతా ఉంది. ఆయన చేసిన వాగ్దానాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా నేను అమ్మఒడి పథకం పెడతానని చెప్పి అన్నాడు. పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నా కానీ అంతమందికి, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా కానీ అందరికీ అమ్మఒడి పథకం 15,000 రూపాయలు వేస్తానని చెప్పి అన్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. అది దాని ఊసే ఎత్తుకోలేదు. కాకుంటే ఒకే ఒకటి ఆయన చేసినదంటే ఈ ఆయన యొక్క సంవత్సరంలో ఆయన అధికారంలోకి వస్తున్నానే పెన్షన్ మాత్రం పెంచాడు. 3,000ది 4,000 పెంచి పెన్షన్ మాత్రం అది కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నాడు. జనంతో దాని మాత్రం మంచి పని చేసిన చెప్పే విధంగా అనుకుంటున్నారు. అంతేగాని మిగతా విషయాలలో ఏది చూసుకున్నా కానీ ఆయన గతంలో 23 సంవత్సరాల క్రితం ఇక్కడ మార్కాపురానికి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి ఆశాజ్యోతి అనేటువంటి వెలుగొండ ప్రాజెక్టును ఆయన 23 సంవత్సరాల క్రితం ఆయన శంకుస్థాపన చేశాడు. నేను శంకుస్థాపన చేసినా నేనే పూర్తి చేస్తానని చెప్పి ఆయన పరిపాలన అంతా గతంలో 15 సంవత్సరాల పరిపాలన అట్లే చేశాడు. ఆ తర్వాత మధ్యన 5 సంవత్సరాల పరిపాలన అట్లే చేశాడు. మళ్ళీ అధికారానికి వచ్చే ముందు కూడా నేను దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేకపోయినాడు. నేను దాని అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి ప్రాంత ప్రజానీకానికి అందరికీ నేను నీళ్ళు మంచినీళ్ళు ఇచ్చేట ఏర్పాటు చేస్తాను అనేటువంటి నిజంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూసిన పరిస్థితి లేదు. పోతే వాళ్ళ మంత్రి మాత్రం నిమ్మల రామానాయుడు మాత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన వచ్చి చూసి దాంట్లో ఉన్నటువంటి అవకతవకలన్నీ ఆయన గమనించి ఇప్పట్లో ఈ డబ్బు కింద కేటాయించకపోతే ఈ నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా మార్కాపురం జరిగినటువంటి ఆర్డీఓ ఆఫీసు సబ్ కలెక్టర్ గారి ఆఫీసు జరిగిన మీటింగ్లో ఆయన చెప్పుకోవడం జరిగిందన్నమాట. పోలవరం ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాల లోపు వాళ్ళు పూర్తి చేస్తారని అనుకుంటున్నారా? అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి వీళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ను సకాలంలో ఖర్చు చేయగలిగితే పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పరిధి కాబట్టి అది పూర్తి చేసుకోగలిగితే అదన్నా మంచి పేరు వస్తుంది ఈ కూటమి ప్రభుత్వానికి. కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు దాని మీద నేను అదే పనిగా ఆయన 2 సార్లు పోయి రావటము, అక్కడ ఉన్నటువంటి ఆ విషయాలను తెలుసుకోవటము చేయటము కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మాకు కూడా కనిపిస్తూ ఉంది. ఆయన అదే ఇంట్రెస్ట్ అదే విధంగా ఉంచి పోలవరం మీద పని చేపిస్తే అది చాలా బృహత్తరమైన ప్రాజెక్ట్. అది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయబడితే మనకు శ్రీశైలం బ్లాక్ వాటర్ వస్తుంది. ఇక్కడ నుంచి కర్నూలుకు పోతే రాయలసీమకు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆయన అనుకున్నట్టుగా పోలవరం బనకచర్ల ఇంకా అది పెట్టబడితే ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి కాబట్టి అది పూర్తి చేస్తారని నమ్మకం మాకు కనిపిస్తుంది. అయితే ఈయన ఈ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఫండ్స్ తీసుకొచ్చుకున్న ఏర్పాటు సకాలంలో వచ్చేటువంటి ఏర్పాటు చేసుకోగలిగితే అక్కడ నిర్వాసితులు కూడా ఆ సవాల సమస్య కూడా పూర్తి చేయగలిగితే ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి నమ్మకం మాకు కలుగుతుంది. అదే ముఖ్యమంత్రి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన నియోజకవర్గం కందుల నారాయణ రెడ్డి గారి పనితీరు ఏ విధంగా ఉంది సార్? ఆయన పనితీరు గవర్నమెంట్ ఇచ్చిన ఆ పెన్షన్లు పంచుతున్నారు, లేకపోతే ఇంకొకటి ఏం లేదు. ఇళ్ల స్థలాల విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల విషయం అయితే చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఇక్కడ ఇచ్చారు ఇందిరమ్మ కాలనీ phase 1 phase 2 అని చెప్పేసి, చంద్రాడిపల్లి కాలనీ, అల్లూరుపల్లెమ్మ కాలనీ చెప్పేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి
రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి బాగానే జరిగిన టైంలో ఆయన చనిపోవటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నేను ఇది కాదు, నేను ఎన్టీఆర్ గృహ పథకం అని చెప్పేసి అట్లా టిట్కో ఇండ్లు ఇస్తా అని చెప్పేసి ఆయన సెంటు స్థలంలో బెడ్రూము, తర్వాత బాత్రూములు ఇవన్నీ నేను వంట రూములు కట్టిస్తానని చెప్పి అవి ప్రారంభించడం మార్కావనపట్నం వరకు విషయం అయితే అవి ఈరోజు కూడా అవి పూర్తి కాని పరిస్థితి ఈరోజు కూడా అక్కడ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే ఆ ఇందిరమ్మ కాలనీ ఆగిపోయినటువంటి ఇందిరమ్మ కాలనీ విషయంలో అక్కడ లోన్లు ఆపేశారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గతంలో. ఆ లోన్లు మళ్ళీ ఇప్పించి కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవి కొన్ని అయితే స్లాబ్ లెవెల్ అయిపోయినాయి, కొన్ని బేస్మెంట్ లెవెల్ అయిపోయినాయి, కొన్ని కింద పునాదుల వలన ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాటి మళ్ళీకి ఆ లోన్లు వాళ్ళకి వచ్చేటువంటి శాంక్షన్ చేస్తే గతంలో ఇచ్చినట్టుగా అవి మొత్తం వాళ్ళు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అట్లాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు, కరెంటు, మంచినీళ్ళు అవి ఏర్పాటు చేస్తే అక్కడ పోయి చేరుతారని చెప్పేసి మేము అనేక సార్లు చెప్పినా కానీ దాని విషయం పట్టించుకునే పాపాన పడలేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను జగనన్న కాలనీ అని చెప్పి ఆయన తీసుకుని పోయి ఎక్కడెక్కడో ఆ ఇడిపూడి దగ్గర కొండ దగ్గర ఇచ్చాడు. అక్కడ పోయిన వాళ్ళు లేరు, కట్టుకుని లేరు, ఎవరు ఒకరా కట్టుకుని కానీ నివాసం చేసే పరిస్థితి లేని పరిస్థితి. అందువల్ల దాని విషయంలో ఏదైనా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు దాని విషయం పట్టించుకొని చూస్తానన్నా చేస్తా అని చెప్పి మేము కలిసినప్పుడు ఇట్లా ఏంటంటే నేను తప్పకుండా దాని విషయం చేద్దామన్నా అందరం కలిసి చేద్దాం దాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇచ్చేస్తానని చెప్పాడు. అది అట్లా అయిపోయింది. అట్లాగే జిల్లాను నేను ప్రకాశం మార్కాపురం జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పని నారాయణ రెడ్డి గారు మేమందరం కలిసి దాదాపు 3 నెలల పాటు ఇక్కడ టెంట్ కూడా వేసుకొని మేము అన్ని కార్యక్రమాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో మా అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళీ మా పార్టీ తప్పనిసరి సాధిద్దామన్నా మన మార్కాపురం జిల్లా కేంద్రం చేద్దామని చెప్పినారు. ఆ విషయంలో నేనైతే అడుగుతున్నాను అంటుండే కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన నుంచి ఏదో అధికారులకు ఆదేశించినట్టుగా చూడండి, అవన్నీ సర్వేలు చేయండి అని చెప్పి అంటుండే కానీ ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి ఏమాత్రం చర్య మాత్రం తీసుకోలేదు. అందువల్ల ఈ ప్రాంతానికి అది తప్పనిసరిగా చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేస్తున్నాను. 3 రాజధానులు మంచిదా, ఒక రాజధానినే డెవలప్ చేసుకోవడం మంచిదా? ఒక్క రాజధానినే డెవలప్ చేసుకుంటే మంచిది. మూడు రాజధానులు చేసి దాన్ని విడుదల చేసినందువల్ల ఏమి ఉపయోగం ఉండదు, ప్రజానికి నష్టం తప్ప. రాజధాని కోర్టులో తీసుకుపోయి కర్నూలులో పెడతాడు. కర్నూలులో ఎవరికో కోర్టులో అవసరం వచ్చింది, ఎవరికి కోర్టులో ఉన్నటువంటి పనులు ఉన్న వాళ్ళకి మాత్రమే అవసరం ఉంటుంది, జనానికి అవసరం లేదు కదా. అన్నీ వచ్చేసి ఒక చోటనే ఉంటే సచివాలయాలు, అవి కోర్టులు ఆర్థికంగా అట్లాగే రాజకీయంగా అమరావతిని అభివృద్ధి చేసుకుంటే మంచిది. దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చిత్తశుద్ధితోటి పనిచేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మాట్లాడాం మేము. ఎందుకంటే అది సూటబుల్ ప్లేస్ కాదు అనేటిది చెప్పాం. దొనకొండ ఏరియాను తీసుకొని డెవలప్ చేయండి, దొనకొండ ఏరియా ఈ రాజధానిగా అని చెప్పాం. ఎందుకంటే అక్కడ కొన్ని వేల ఏళ్ళ నుంచి అది సారవంతమైన భూమి, అది కృష్ణానది ప్రాంతం, పరివాహక ప్రాంతం. కృష్ణానది వరదలు వచ్చినప్పుడల్లా అక్కడికి వరదలు వచ్చేటువంటి ప్రాంతం. ఆ వరదల మేటతోటి పెట్టినటువంటి భూమి అది. దాదాపు 40 అడుగులు 50 అడుగులు అది తవ్వినా కానీ అది అక్కడ గట్టిపడని పరిస్థితి అనమాట. అందువల్ల పెద్ద బిల్డింగ్లు కడితే అవకాశం కాదు. అది సంవత్సరానికి 3 పంటలు పడినటువంటి పొలం కాబట్టి దాన్ని కాదనం. అయినా చంద్రబాబు నాయుడు అదే కావాలని చేశారు. సరే మంచిదే, ఎక్కడి చోట రాజధాని అనేది తప్పనిసరిగా కావాలి కాబట్టి అందరం ఆమోదించాం. దాన్ని మా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆమోదించింది. అదే దాన్ని ప్రారంభించిన తర్వాత ప్రారంభోత్సవానికి వచ్చాడు నరేంద్ర మోడీ గారు. ఆ మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన నీళ్లు గుప్పై మట్టి తీసుకొచ్చి ఇచ్చి ఆయన 5 సంవత్సరాలు మునిగిపోయింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా అది ఆయన కాదు మూడు రాజధానులు చేస్తానని చెప్పేసి అది ఇవ్వండి, ఆయన అది చేయలేకపోయింది, ఇది చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నేను మళ్ళీ రాజధాని పునర్నిర్మిస్తానని చెప్పి నిర్మాణ కార్యక్రమాలు చేపడతానని చెప్పి చేపట్టాడు. సంతోషమే. ఇప్పటికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసలు ఏం ఫండ్స్ వచ్చినాయో చెప్పమని అడుగుతున్నాం మేము. ఆయన ఇప్పటి నుంచి ₹1 కూడా రాలే. బ్యాంకులలో అప్పు ఇప్పిస్తారని మాత్రం చెప్తున్నాడు నరేంద్ర మోడీ. ఈ అప్పులతోటి తీసుకొచ్చి దాన్ని ₹1,000 కోట్ల అక్కడ పెట్టి చేస్తే వాళ్ళు ₹4,000 కోట్ల మా వెలుగొండ ప్రాజెక్టుకి ఇస్తే ఈ అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు అన్ని సమస్యలు తీరిపోతాయి, ప్రాజెక్టుకు నీళ్లు కూడా వస్తాయి. దాదాపు ఇక్కడ
వెయ్యి 900 అడుగులు వేసినా కానీ నీళ్ళు రాని పరిస్థితి ఉంది. వెలుగొండపేట డ్యామ్ కాడికి నీళ్ళు వచ్చినా కానీ కనీసం చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడా మార్కాపురం డివిజన్లో 100-200 అడుగులకు కూడా నీళ్లు వస్తాయి. కనీసం అక్కడ చిన్నకారు రైతులు కూడా వ్యవసాయం చేసుకొని బాగుపడే పరిస్థితి. కాబట్టి ఆ విధంగా కనీసం నీళ్ళు వచ్చేట్టు ఏర్పాటు చేయడానికి ఈ ముఖ్యమంత్రి గారిని ఈ కూటమి ప్రభుత్వం చర్య తీసుకొని దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఆ 4,000 వాళ్ళకి 80,000 కోట్లు వస్తా అంటున్నాడు. 4,000 కోట్లు ఇక్కడ ఏమంటుంటే దీనికి ముందు చూపట్లేదు. నిన్న బడ్జెట్లో 103 కోట్ల రూపాయలు పెట్టాడు. ఆ 103 కోట్లు పాత అప్పులకు బాకీలకు సరిపోతుందని అంటున్నారు. అందువల్ల ఈ ప్రాంత అభివృద్ధి కోరుకున్నవాడైతే ఈ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి ప్రజలు తీసుకొని వచ్చేసి 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించాలని చెప్పని 4,000 కోట్లు కేటాయించి దాని పనిని ప్రారంభిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కనీసం జలవనరులు పెరిగేటువంటి పరిస్థితి. అది 20 లక్షల మందికి తాగునీరు ఇచ్చేది, 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు బృహత్తరమైన ప్రాజెక్టు. కాబట్టి ఆ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కాంక్షించే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని పూర్తి చేయడానికి కృషి చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి కోరుతాం.